నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం కంద పద్యానికి సంబంధించిన ఒక ఉదాహరణకి ఘన విభజన చేసి చూద్దాం. శోకము మది నొదలంగా వివేకము పుట్టింప తండ్రి వెరవున దూరన్. ఇందులో షో దీర్ఘం ఉంది కదా, గురువు దీర్ఘం లేదు, లఘువు ఇక్కడ దీర్ఘం లేదు, లఘువు. వీటికి వేటికి కూడా గురు లక్షణాలు లేవు, దీర్ఘం లేదు కదా, లఘువే అవుతాయి. 4 కూడా లఘువు 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 లఘువు. సున్నతో కూడింది, గురువు దీర్ఘం లేదు, లఘువు ఇక్కడ కూడా దీర్ఘం లేదు, లఘువు. వే దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీర్ఘం లేదు, లఘువు ఇక్కడ దీర్ఘం లేదు, లఘువు. ఇది ద్విత్వాక్షరానికి ముందుండడం వల్ల పు అనేది గురువు. టీ పక్కన సున్నా ఉంది కాబట్టి గురువు అయింది. పా దీర్ఘం లేదు, లఘువు ఇక్కడ సున్నతో కూడింది కాబట్టి గురువు. డ్రీ దీర్ఘం లేదు, లఘువు ఇక్కడ కూడా దేనికి కూడా గురు లక్షణాలు లేవు కాబట్టి 4 కూడా లఘువులే అవుతాయి. దూ దీర్ఘం ఉంది కదా, గురువు. రన్ పొల్లుతో కూడిన అక్షరాలు గురువు అని చెప్పుకున్నాం కదా, పొల్లుతో కూడిన అక్షరం 2 కూడా ఒకటిగానే పరిగణించాలి దీన్ని, కాబట్టి ఇది కూడా గురువు. ఇప్పుడు వీటికి గణ విభజన చేస్తాం కదా, వీటికి పేర్లు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మనం వృత్త పద్యాల్లో యమాతార జబాన సలగం చెప్పాం కదా, ఇక్కడ దానిలాగే దీనికి ఒక సూత్రం ఉంది. నల నగ భజస, నలగగ భజస అని రాసుకోండి. వీటిలో చూసుకోండి ఈ గణాల పేర్లు ఎలా వస్తాయో. గురువు లఘువు లఘువు ఏంటి, గురువు లఘువు లఘువు వస్తే బగణం. 4 లఘువులు నలము, ఇక్కడ కూడా బగణం, గురువు లఘువు లఘువు ఇది కూడా బగణం. గురువు గురువు వస్తే 2 గురువులు వస్తే అది గగణం. లఘువు గురువు లఘువు వస్తే జగణం. 4 లఘువులు నలం అని చెప్పుకున్నాం కదా, 2 గురువులు వస్తే అది గగణం అవుతుంది. ఇందులో ప్రాస అనేది కా, 2వ అక్షరం కా, ప్రాస. యతి 4వ గణంలోని మొదటి అక్షరానికి 7వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అనుకున్నాం కదా, ఇది 1 2 3 4 ఇది 4వ గణం కదా, 4వ గణంలో మొదటి అక్షరం. 7వ గణం అంటే 5 6 7 ఇది 7వ గణం, 7వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. అది. ధన్యవాదములు.